Hi, hello, namaste, welcome to 10 Max. Pawan Kalyan OG, the original gangster nunchi Firestorm antu first single release ayindi. Ojas Gambiraga Pawan Kalyan Firestorm ni Taman tana thunder beats tho match chesara. Fanboy Simbu vocal song ki impact తీసుకొచ్చిందా? సుజీత్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ఓజీ సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. ఇన్నాళ్లు సాలిడ్ హైప్ పెంచిన ఓజీ ఫస్ట్ సింగిల్ కి ఫైనల్లీ ఎండ్ కార్డ్ పడింది. ఓజాస్ గంభీరా అంటూ మొదలైన పవర్ఫుల్ లిరిక్స్ కి పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ లుక్ యాడ్ అవడంతో ఓజీ ఫస్ట్ సింగిల్ పై ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ స్కై లెవెల్ ని టచ్ చేస్తోంది. సింబు వోకల్స్ మాత్రమే ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసిన అభిమానుల్ని సర్ప్రైజ్ చేశారు తమన్. ఓజీ ఫైర్ స్టార్మ్ ని సింబు మరో ఇద్దరు సింగర్స్ తో కలిసి పాడిన తమన్ మరో ఫిమేల్ సింగర్ రాజకుమారి వోకల్స్ కూడా యాడ్ చేసి పాటపై ఉన్న హైప్ కి జస్టిఫికేషన్ ఇచ్చాడు. ప్రెజెంట్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది పవన్ కళ్యాణ్ ఓజీ ఫస్ట్ సింగిల్ ఫైర్ స్టార్మ్. లిరికల్ వీడియో డిజైనింగ్ నెక్స్ట్ లెవెల్ అంటున్నారు పవన్ అభిమానులు. ముంబై వీధుల్లో పవర్ స్టార్ గ్యాంగ్స్టర్ అవతారం నెక్స్ట్ లెవెల్ అనేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన థండర్ బీట్స్ తో ఓజీ ఫస్ట్ సింగిల్ కి అదిరిపోయేలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ ఫైర్ స్టార్మ్ తో సినిమాపై ఇప్పటివరకు ఉన్న సాలిడ్ హైప్ ని తమన్ మరో మెట్టు ఎక్కించాడు అంటున్నారు అభిమానులు. ఓజీ ఫైర్ స్టార్మ్ మాంటేజ్ సాంగ్ గా అనిపిస్తోంది. సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ లైఫ్ కి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ రివీల్ అయ్యే ఎపిసోడ్స్ లో సాంగ్ ప్లేస్మెంట్ ఉండొచ్చని అప్పుడే గెస్సింగ్ కూడా స్టార్ట్ చేసేస్తున్నారు ఆడియన్స్. ఇప్పటివరకు గ్లిమ్స్ తోనే సాలిడ్ బజ్ క్రియేట్ చేసిన పవర్ స్టార్ సినిమా రేంజ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు తమన్. మొత్తంగా భారీ హైప్ తో వచ్చిన ఓజీ ఫైర్ స్టార్మ్ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో పవర్ఫుల్ జోష్ నింపుతోంది. దీంతో దసరా బాక్సాఫీస్ బరిలో సెప్టెంబర్ 25న పవర్ స్టార్ బ్రేక్ చేసే రికార్డు పైనే అందరి అటెన్షన్ అంతా. కూలీ ట్రైలర్ విషయంలో ఆడియన్స్ ఎదురుచూపులకు ఎండ్ కార్డ్ పడింది. సినిమాలో ఎంతమంది బిగ్ స్టార్స్ ఉన్నా ఆడియన్స్ అటెన్షన్ అంతా నాగార్జున మీదే. కింగ్ నాగ్ ఫస్ట్ టైం విలన్ గా చేస్తూ ఉండడంతో అందుకే కూలీ పైన ఈ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటున్నారు. మరి కూలీలో నాగ్ తలైవాణి డామినేట్ చేశారా? సినిమాలో రజనీ పంచ్ డైలాగ్స్ కి ఈక్వల్ గా నాగార్జున కౌంటర్స్ ఉంటాయా? ఇంతకీ కూలీ ట్రైలర్ టాక్ ఏంటి? సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేసిన మూమెంట్ వచ్చేసింది. నెహ్రూ ఇండోర్ స్టేడియంలో కూలీ సినిమా ట్రైలర్ ని లాంచ్ చేసింది మూవీ టీం. లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో క్రేజీ స్టార్ క్యాస్ట్ నటించిన కూలీ ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ అనేలా ఉంది. ట్రైలర్ లో రజనీకాంత్ స్టైల్ అండ్ ఈజ్ ని ఓ రేంజ్ లో ప్రెజెంట్ చేసిన లోకేష్ అమీర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర స్టార్స్ తో పాటు సోబిన్ షాహీర్, శృతి హాసన్ రోల్స్ ని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేశారు అంటున్నారు ఆడియన్స్. ట్రైలర్ తోనే ఈ రేంజ్ ఇంపాక్ట్ చేసిన కూలీ ఇక బిగ్ స్క్రీన్ పై చేసే మ్యాజిక్ కోసం వెయిట్ చేస్తున్నారు అంతా. రజనీకాంత్ కూలీలో ఎంతమంది స్టార్స్ ఉన్నా ఆడియన్స్ అటెన్షన్ అంతా నాగార్జున మీదే. నాగ్ ఫస్ట్ టైం విలన్ గా నటిస్తూ ఉండడంతో ఈ రేంజ్ అంచనాలు అంటున్నారు జనాలు. అయితే సినిమాలో సైమన్ రోల్ ని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేదు నాగ్. జస్ట్ రజనీతో కలిసి స్క్రీన్ పై కనిపిస్తే చాలని స్పెషల్ రోల్స్ కి ఓకే చెప్పారు అమీర్ ఖాన్, ఉపేంద్ర. కానీ నాగ్ మాత్రం సినిమా స్టోరీ, తన క్యారెక్టరైజేషన్ మొత్తం విన్న తర్వాతే సైమన్ రోల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇలా నాగార్జునాని సైమన్ రోల్ కి ఒప్పించేందుకు చాలా కష్టపడ్డారు లోకేష్. ఆగస్టు 14న బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా చూపించేందుకు తలైవా రెడీ అవుతూ ఉంటే సైమన్ గా తన విలనిజాన్ని నెక్స్ట్ లెవెల్లో చూపిస్తా అంటున్నారు నాగార్జున. కూలీ ట్రైలర్ లో స్టైలిష్ యాటిట్యూడ్ తో విలన్ గా నాగ్ అగ్రెషన్ కి ఫిదా అవుతున్నారు అంతా. ఆడియన్స్ కి ఎప్పుడూ కొత్తదనం చూపించే నాగార్జున కూలీ సినిమాలో తన విశ్వరూపం చూపించడం పక్కా అంటున్నారు అక్కినేని అభిమానులు. ముఖ్యంగా వైట్ అండ్ వైట్ డ్రెస్ పై బ్లడ్ స్ట్రెయిన్స్ ఉన్న నాగార్జున వాకింగ్ స్టైల్ నెక్స్ట్ లెవెల్ అంటున్నారంతా. మరి చూడాలి కూలీలో రజనీ హీరోయిజాన్ని నాగ్ తన విలనిజంతో ఏ రేంజ్ లో మెప్పిస్తారో. నిన్నటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటున్నారు విజయ్ దేవరకొండ. కింగ్డమ్ తో బాక్సాఫీస్ ని రూల్ చేస్తున్నారు ఈ రౌడీ హీరో. డే 1 నుంచి రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ అండ్ డే బై డే సాలిడ్ బుకింగ్స్ తో క్రౌడ్ పుల్లర్ అనిపించుకున్నారు విజయ్. దీంతో కింగ్డమ్ విషయంలో రౌడీ హీరో గట్టిగానే కొట్టాడంటున్నారు జనాలు. కింగ్డమ్ మూవీ సక్సెస్ తో మనల్ని ఎవ్వడ్రా ఆపేది అనేలా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు విజయ్ దేవరకొండ అభిమానులు. బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ తర్వాత కింగ్డమ్ తో రౌడీ హీరోకి సాలిడ్ కంబ్యాక్ దక్కడంతో వారి ఆనందానికి హద్దే లేకుండా పోయింది. డే 1 నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న కింగ్డమ్ రికార్డు కలెక్షన్స్ సాధిస్తోంది. ఆగస్టు 14th వరకు పెద్ద సినిమాల రిలీజ్లు లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర విజయ్ దేవరకొండ కింగ్డమ్ స్టామినాకు తిరుగులేదంటున్నారు రౌడీ బాయ్స్. ప్రజెంట్ బాక్సాఫీస్ ని రూల్ చేస్తోంది విజయ్ దేవరకొండ కింగ్డమ్. అండర్ కవర్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా డే 1 నుంచే తన హవా కంటిన్యూ చేస్తోంది.
పాజిటివ్ టాక్ తోనే విజయ్ కెరియర్ బెస్ట్ కలెక్షన్స్ సాధిస్తోంది కింగ్డమ్. డే 1 18 కోట్లతో సత్తా చాటిన కింగ్డమ్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర 39 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. రెండో రోజు స్టడీ కలెక్షన్స్ తో 7.5 కోట్లు కలెక్ట్ చేసిన కింగ్డమ్ వరల్డ్ వైడ్ గా 53 కోట్లు సాధించింది. ఇక డే 3, డే 4 కి కలిపి ఈ వీకెండ్ లో కింగ్డమ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర 10 నుంచి 15 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉందంటున్నారు సినీ విశ్లేషకులు. 130 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 38 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. ఈ వీకెండ్ లో డే 1 సీన్ రిపీట్ అయితే రౌడీ హీరో సినిమాకి పెట్టిన పెట్టుబడిని కొంతమేరకు రికవర్ చేసినట్లే. వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే 39 కోట్ల గ్రాస్, రెండో రోజు 53 కోట్లు రాబట్టింది. అయితే ఆగస్టు 14 వరకు పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో విజయ్ కి ఇది పెద్ద సమస్య కాదంటున్నారు జనాలు. మరి చూడాలి, పాజిటివ్ టాక్ తో మొదలైన కింగ్డమ్ స్టడీ కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ టార్గెట్ చేరుకుంటుందో లేదో. ఇక చాలు, ఇన్నాళ్ళు వెయిట్ చేసింది చాలు అనేస్తున్నారు మన స్టార్ హీరోలు. కొత్త ప్రాజెక్ట్స్ ని సెట్స్ మీదకి తీసుకువెళ్లడంలో దూకుడు చూపించేందుకు రెడీ అవుతున్నారు. ఇందులో ఆల్రెడీ మొదలైన సినిమాలతో పాటు క్రేజీ ప్రాజెక్ట్స్ ఈ సెప్టెంబర్లోనే సెట్స్ మీదకు వెళుతున్నాయని తెలియడంతో ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు ఫ్యాన్స్. ఇంతకీ సెప్టెంబర్లో సెట్స్ మీదకి వెళ్లబోతున్న సినిమాలేంటి? మహేష్ బాబు రాజమౌళి ప్రాజెక్ట్ SSMB 29 థర్డ్ షెడ్యూల్ కి రెడీ అవుతోంది. ఇందుకోసం సౌత్ ఆఫ్రికా, టాంజానియాలో ల్యాండ్ కాబోతోంది రాజమౌళి టీం. సెప్టెంబర్ 2nd వీక్ నుంచి మొదలయ్యే థర్డ్ షెడ్యూల్ ని టాంజానియా సెరెగెటి ఫారెస్ట్ లో షూట్ చేయబోతూ ఉన్నారు. అక్కడే మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ పైన కీ సీన్స్ తీయనున్నారు. సెరెంగెటి ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే యాక్షన్ సీన్స్ సినిమాలో కీలకం కానున్నాయని సమాచారం. మహేష్ బాబు పైన ఓ రేంజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేశారట రాజమౌళి. ఈ న్యూస్ తో ఫుల్ ఎగ్జైట్ అవుతున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్ మరోవైపు ఆగస్టు 9న మహేష్ బర్త్డేకి సర్ప్రైజ్ రాకపోతుందా అని క్యూరియస్ గా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్లోనే సెట్స్ మీదకు వెళ్లేందుకు రెడీ అవుతోంది చిరు బాబీ ప్రాజెక్ట్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా 2023 సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో చిరు బాబీ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఆగస్టు 22న చిరంజీవి బర్త్డేన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉన్న ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ ని కాదని తమన్ పేరు తెరపైకి రావడంతో అందరిలో క్యూరియాసిటీ పెరిగిపోతోంది. ఈ ఇయర్ సంక్రాంతి బరిలో నిలిచిన బాలయ్య డాకు మహారాజ్ కి అదిరిపోయే బీజియం ఇచ్చారు తమన్. దీంతో చిరు కోసం డైరెక్టర్ బాబీ ఏ రేంజ్ స్టోరీ రెడీ చేశారోనని ఎగ్జైట్ అవుతున్నారు మెగా ఫ్యాన్స్. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ఇమేజ్ లాగానే డార్లింగ్ లైనప్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆల్రెడీ ది రాజసా, ఫౌజీ సినిమాల్ని బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తో షటిల్ చేస్తున్న ప్రభాస్ సెప్టెంబర్లోనూ డబుల్ బ్యాటింగ్ కి రెడీ అవుతున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో మైథలాజికల్ టచ్ తో సైన్స్ ఫిక్షన్ డ్రామాగా వచ్చిన కల్కి పార్ట్ 2 కూడా సెప్టెంబర్లోనే స్టార్ట్ కానుంది. ఇందుకు సంబంధించి ఆల్రెడీ అఫీషియల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు నిర్మాత అశ్విని దత్. ఆల్రెడీ పార్ట్ 2ని 20% కంప్లీట్ చేసిన నాగ్ అశ్విన్ సెప్టెంబర్లో మొదలయ్యే షూటింగ్ కోసం ప్రీ ప్రొడక్షన్ పక్కాగా పూర్తి చేసి ప్రభాస్ రాక కోసం వెయిట్ చేస్తున్నారు. ఒకవైపు కల్కి పార్ట్ 2 సినిమా చేస్తూనే డార్లింగ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న స్పిరిట్ మూవీని పట్టాలెక్కించబోతున్నారు ప్రభాస్. తృప్తి దిమ్రి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ ఫస్ట్ టైం కాప్ గా నటిస్తూ ఉండడంతో స్పిరిట్ పైన భారీ అంచనాలు ఉన్నాయి. తన సినిమాల్లో హీరోల్ని మోస్ట్ అగ్రెసివ్ గా ప్రజెంట్ చేసే సందీప్ వంగ ప్రభాస్ ని సూపర్ కాప్ గా ఏ రేంజ్ లో చూపిస్తారోనని ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు ఫ్యాన్స్. రీసెంట్ గా కింగ్డమ్ ప్రమోషన్స్ లో స్పిరిట్ సినిమాని సెప్టెంబర్ ఎండింగ్ నుంచి మొదలుపెట్టి ఇక నాన్ స్టాప్ కొట్టుడే అంటూ సాలిడ్ అప్డేట్ కూడా ఇచ్చేశారు. జాతీయ అవార్డు విజేతలకు మెగాస్టార్ గ్రీటింగ్స్. తెలుగు సినిమా తగ్గేదే లేదంటున్న ఐకాన్ స్టార్. 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ పై విన్నర్స్ రియాక్షన్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. 71వ జాతీయ అవార్డు విజేతలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు మెగాస్టార్ చిరంజీవి. తెలుగు పరిశ్రమకి 7 అవార్డ్స్ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు చిరంజీవి. భగవంత్ కేసరి సినిమాకి జాతీయ ఉత్తమ తెలుగు సినిమాగా అవార్డు రావడం ఎంతో గర్వంగా ఉందన్నారు బాలకృష్ణ. ఈ గౌరవం చిత్ర బృందానికి చెందుతుంది అన్న బాలయ్య కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేసుకున్నారు. 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు పరిశ్రమకి 7 పురస్కారాలు దక్కడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు అల్లు అర్జున్. అవార్డు విజేతలకు అభినందనలు చెప్తూ తన ఎక్స్ లో ట్వీట్ చేశారు బన్నీ. తనకు 33 ఏళ్ల తర్వాత జాతీయ ఉత్తమ నటునిగా అవార్డు రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు షారుఖ్ ఖాన్. జవాన్ని ఎంపిక చేసిన జ్యూరీ మెంబర్స్ కి థ్యాంక్స్ చెప్తూ ఎక్స్ లో వీడియో రిలీజ్ చేశారు షారుఖ్. తమ బేబీ సినిమాకి 2 కేటగిరీల్లో అవార్డు రావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు డైరెక్టర్ సాయి రాజేష్. పురస్కారానికి ఎంపిక చేసిన జ్యూరీ మెంబర్స్ కి థ్యాంక్స్ చెప్పారు.
71వ జాతీయ చలనచిత్రాల అవార్డులో గాంధీ తాత చెట్టు సినిమాకి గాను బెస్ట్ చైల్డ్ యాక్టర్ గా ఎంపికైన డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి తన ఆనందాన్ని పంచుకుంది. ఈ మేరకు స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది సుకృతి. శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న మదరాసి సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ఆకట్టుకుంటోంది. సెప్టెంబర్ 5న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. తేజ సజ్జా మిరాయి సినిమా నుంచి విడుదలైన వైబ్ ఉంది బేబీ సాంగ్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. 2D, 3D ఫార్మాట్స్ లో 8 లాంగ్వేజెస్ లో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ప్రియదర్శి, నిహారిక హీరో హీరోయిన్ గా నటిస్తున్న మిత్రమండలి సినిమా సెకండ్ లిరికల్ ఆకట్టుకుంటోంది. ఫన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. నారా రోహిత్ అప్కమింగ్ మూవీ సుందరకాండ మూవీ ఫస్ట్ సింగిల్ ఆకట్టుకుంటోంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 27న థియేటర్స్ లోకి వస్తుంది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.